సో, తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిందని మనకెలా తెలుస్తది? దానిలో 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్‌లో ఒక 2 కిలోమీటర్స్ నడవగానే పెయిన్ రావటము, 2 ఫ్లోర్స్ ఎక్కగానే బాగా పెయిన్ రావటము, ఎక్కలేకపోవటము, ఒక 1 అవర్ పనిచేసిన తర్వాత బాగా పెయిన్ రావటము, అలసిపోవటము జరుగుతది. అలాంటప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి ఒక ఎక్స్‌రే తీసుకొని, సింపుల్ ఎక్స్‌రే, స్టాండింగ్ ఎక్స్‌రే తీసుకొని, మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు అనేది తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ స్టేజ్‌లో 1 కిలోమీటర్ నడవగానే పెయిన్ రావటము, ఇంకా ఇంటికి వచ్చేయాలని అనిపించటము, 1 ఫ్లోర్ ఎక్కగానే పెయిన్ రావటము, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా నించోలేకపోవటం అనేది సెకండ్ స్టేజ్‌లో ఉంటది. థర్డ్ స్టేజ్‌లో అసలు నడవటం అనేది కంప్లీట్‌గా ఆగిపోతుంది. స్టెయిర్‌కేస్ క్లైంబింగ్ అనేది 1 ఫ్లోర్ కూడా ఎక్కలేరు. చాలా పెయిన్ ఉంటుంది. యాక్టివిటీ లెవెల్స్ చాలా వరకు రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఫోర్త్ స్టేజ్‌లో వితౌట్ పెయిన్ కిల్లర్ మీరసలు ఏ పని చేసుకోలేరనమాట. పెయిన్ టాబ్లెట్స్ వేసుకోకుండా మీరసలు మీ యాక్టివిటీ లెవెల్ అసలు ఏమీ ఉండదు. జీరో ఉంటుందనమాట. సో, ఫోర్త్ స్టేజ్ దాకా వెళ్ళొద్దు. మీకు నొప్పి అంటూ స్టార్ట్ అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి, అది ఎంతో పెద్ద ఖరీదు కాదు. ఒక ఎక్స్‌రే తీసుకొని, మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు అని అంటే అది ఐడెంటిఫై చేయాలి. దాన్ని బట్టి మేము కొన్ని లూబ్రికెంట్స్ ఇస్తాం.